నేను కూర్చోవాలి కదా స్వేచ్ఛ ఎక్కువసేపు మాట్లాడాలి యాత్ర ఎక్కువసేపు ఏమంటారా రైట్. సో అది నిరంతరం నుంచి మన వరకు వాళ్ళ సాగుతుంటే మంచి మంచి మెసేజ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. అది వినడానికి చాలా బాగుంటుంది. దాంట్లో ఒకటి రెండు స్పీచెస్ ఉంటాయి. ఇక్కడికి వచ్చేటటువంటి వ్యక్తులు మామూలు వ్యక్తులు కాదు కదా, చాలా 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 గొప్ప వాళ్ళు. ఇక్కడికి వచ్చేటటువంటి నెక్స్ట్ వస్తారు 11 నుంచి స్టార్ట్ అవుతాయి, 2 వరకు అందరూ వస్తారు, 2 వరకు. వాళ్ళ వాయిస్ వినండి, వాళ్ళ స్పీచ్ వినండి, వాళ్ళ మెసేజ్ వినండి. జీవితానికి సరిపోయేంత మనకు వచ్చేస్తుంది. మనం ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం నేర్చుకోవాలి, ఏం నేర్చుకోకూడదు అనేది కంప్లీట్గా వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. వినండి, చాలా 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 బాగుంటుంది. దాని తర్వాత 1 to 2 లంచ్ ఉంటుంది. లంచ్ అయిపోయిన తర్వాత షార్ప్ అందరం అక్కడ కూర్చున్నాం. 2 to 4:30 నా ఫుడ్ నా భవిష్యత్ అంటారు కదా, జీవితానికి ఇది చాలు అని ఒక మెసేజ్ ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఇక్కడ నుంచి ప్రతి స్టూడెంట్ ఏదో ఒకటి నేర్చుకొని బయటపడాలని చేస్తారా. లైఫ్లో మనం చాలా క్షణాలు ఉంటాయి, జీవితంలో చాలా చూస్తాం, చాలా బాధలు చూస్తాం, కష్టాలు చూస్తాం, ఎన్నో ఓడిపోయిన చూస్తాం, గెలిచిన చూస్తున్నాం. బట్ వీటన్నిటి మధ్యలో మనం ఏం నేర్చుకున్నాం అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఆ నేర్చుకున్నటువంటి సదావకాశం ఈరోజు ఇక్కడ నుంచి దొరుకుతుంది, ఇక్కడ దొరుకుతుంది. సో ఖచ్చితంగా ఎంతో కొంత తీసుకోవాలి, నేర్చుకోవాలి. కూడా ఏం చెప్తాను, ఒక చిన్న ఫారెస్ట్ ఉంటుంది, ఒక గాడ అది పొద్దుగా బయట ఆడుకుంటుంటుంది. దాని నుంచి నాకు మర్చిపోతుంది కదా అంటే ఆలోచన వస్తుంది. అందరూ ఆలోచన సింహం వస్తుంది. అయితే సింహం బాగా లేచి ఉంటుంది. ఎవరైనా ఊరికి పోయే గాడిలో ఓడి ఇక్కడ అక్కడ ఓడుంటాడు, 70 ఆడని చెప్పి మా దగ్గర కూర్చొని అక్కడ వినిపించుకుంటారు. ఇక్కడ వినిపించుకుంటారు, అక్కడ ఉంటారు. ఉడికి ఏంటంటే నాకు పోయి దాన్ని చంపి వేటాడినట్టు ఓటు పై ఏదైనా నా దగ్గర రావాలి, నేను తినేస్తాను. సో ఎవరైనా ఇస్తాను, నా దగ్గర ఇస్తా, నేను తినేసి ఈరోజు నాకు ఫుడ్ కావాలని చెప్తాను. అయ్యో దాని రాజా నేను రాజు కదా ఈ ఫారెస్ట్ మొత్తానికి అడిగి నేను తీసుకొస్తాను చెప్పి అట్లా వెళ్తుంటే గాడ కనపడే ఆడుకుంటాను వచ్చి అది తొందరగా కదా ఏం చెప్పిన తొందరగా అట్లా అవుతారు. సో గాడ వెళ్ళి ఏం లేదు అక్కడ కనబడుతున్నారు మన రాజు. సో ఆయన అలసిపోయి అక్కడ పెద్ద మనిషి ఎక్స్పెక్ట్ ఒకరు వెంటాడుతున్నాడు, ఒకరు వెంటాడుతున్నాడు. సో నేను రాజు చేయాలని ఆయన డిసైడ్ అయ్యాడు. నీ నెక్స్ట్ ఆ ప్లేస్ నీకు వస్తుంది, చేయండి నీకు వస్తుంది. సో నా మాట నా దగ్గర ఆయన దగ్గర పోతే నీకు నేర్పించాడు. ఆ రాజు ఎంత లక్షణాలు ఎట్లా నేర్పించాడు, నేను రాజు చేస్తాను అని చెప్పి గాడిని తీసుకొని సింహం దగ్గర తీసుకెళ్తున్నమాట. సో సింహం దగ్గర రాగానే అమ్మ నాకు ఫుడ్ వచ్చిన చెప్పి ఇంకేముంటుంది లేచి దాని మీద తినడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద గోధుమ కూర్చున్నారు. ఇక మీద ప్రయత్నంలో గాడి అమ్మాయి పెట్టాలి అని చెప్పి మొత్తం తీసుకొని పరిగెత్తారు. అయితే ఈ పోరాటంలో ఏం చెప్తారు, దాని 2 చోట్లు ఊడిపోతారు. 2 చోట్లు పూజ చేస్తారు సింహం. ఆ 2 చోట్లు పోయి అర్థం మాత్రం ఆయన ఊడిపోతుంది కాదు, తప్పించుకోబోతుంది. సింహానికి పరిగెత్తకపోయి ఆలోచన లేదు కాబట్టి ఏ పోతుంది వాళ్ళతో వస్తుంది కదా వాళ్ళు కూర్చుంటారు. నక్క మళ్ళీ ఊరుతుంది, ఇప్పుడు నాకు ఊరుతుంది అని చెప్పి మన కాళ్ళకి పోతుంది. అది ఏమై ఇంటికి వస్తుంది అప్పుడు ఏమనుకుంటారు జరగడానికి ప్రయత్నం చేస్తారు. అది కూర్చోడా నిన్నది చంపుతారు, అది సంపద మీకు అర్థం కాలేదు. రాజు అన్నవాడు ఒక చేతిలో కూర్చుంటే వాడు అందరి మాట వినకూడదు, తను ఏం చెప్పాలనుకున్నాడో అదే మెసేజ్ ఇవ్వాలి. సో నీకు ఆ చెవులు దానికి నచ్చలేదు, ఆ చెవులు తీసేస్తే నువ్వు ఏం వినలేవు, నువ్వు చెప్పాలనుకున్న అందరూ వింటారు. అది దాని అర్థం. నీకు అది అర్థం కాదంటే అయ్యో అట్లా నాకు అర్థం కాదు, నిజంగా నాకు చెప్తాను అనుకున్నా అంటే లేదు నువ్వు మంచి వస్తుంది, నువ్వు వచ్చేసి రాజు చేసి ఫిక్స్ అయ్యాయి, నువ్వు వచ్చేసి బాగా ఇస్తావు. రెండోసారి మన సింహం దగ్గర మళ్ళీ కాదు ఆ మాటలు. ఈసారి ఎక్కడ నుంచి చెప్పాలని చెప్పి ఇది కొంచెం గట్టిగా ప్రయత్నం చేస్తుంది సింహం. ఆ ప్రయత్నాల దాని తోటలు చేస్తుంది. దాని మళ్ళీ అర్థం అమ్మ ఈసారి మనం ఏదో అనుకున్న మళ్ళీ చంపుతుందని చెప్పి మళ్ళీ పరిగెత్తుతుంది. దాంట్లో ఉంటుంది నక్క మళ్ళీ వెంటాలు ఉంటుంది. అదే పిచ్చోడు ఎందుకు అంటే నువ్వు తప్పు చెప్తున్నావు, రెండోసారి మోసపోయాను, అది నన్ను నిజంగా చెప్పాలనుకుంటుంది. నిజం అంటే అదే నిజం అది కాదు, నువ్వు చేసి ఎట్లా కూర్చున్నావు, నీకు ఇంత తోక ఉంది, చేసి ఎట్లా కూర్చున్నావు, ఆ తోక అక్కడ తోక కలిసిందా, అందుకని తోక తీసేసినారు. ఆ తోక తీసేస్తే నువ్వు చేత మంచిగా కూర్చోవచ్చు, అందరినీ మాట్లాడతారు. అదే కష్టాలు రాలేకపోతావు, వచ్చిన అవకాశం ఎందుకు చేసుకుంటావు, దాన్ని మాట్లాడాలి గాలి అనే నిజమా అనే నిజమా సరే అని చెప్పి మళ్ళీ పోతుంది. 3వసారి దాని ముందు తీసుకు చంపి తినేస్తారు. సో ఇందులో మనం నేర్చుకోవాల్సిన నీతి మంచి వాయిస్ ఏంటంటే మన జీవితంలో మనం కూడా నడుస్తుంటాం, జీవితం నడుస్తూ
తయారయ్యే ముందు కానీ ఎవరైనా వచ్చి ఒక ప్రపోజల్ చేయగానే ఏ అమ్మాయి మస్తు స్మార్ట్ ఉన్నారో నాకు మంచి ప్రపోజల్ వచ్చింది యాక్సెప్ట్ చేయాలి, ఏదైతే అది ఎట్లయితే అది. అదే నీకు అర్థం కావాల్సిందంటే వాడు నీ ఒక్కలాంటి ప్రపోజల్ నువ్వు అందంగా కాదు, వాడి మైండ్ సెట్ ఎవరో ఒకరు పడవడం అనేది వాళ్ళ మైండ్ ఉంది. సో అట్లా ఒకసారి తయారు చేసి వస్తున్నాడు, అందులో దరిద్రమైన నువ్వు పడిపోయావు. విచిత్రం ఏంటంటే వాడు వేసుకున్న బట్టలు వాడు కాదు, వాళ్ళ మనకు వచ్చిన బైక్ వాళ్ళు కాదు, వాళ్ళ అమ్మాయి కష్టపడి రక్తం చిందించి చెమటలు చిందించి కొని ఇచ్చినటువంటి వాళ్ళ జీవితంలో వాడు చేసినటువంటి ప్రయత్నం. సో వాళ్ళు గాఢంగా ఆలోచిస్తున్నారు, ఎవరైనా బయటపోతే ఏమైనా జీవితం రాసి ఎన్నో ఇన్సిడెంట్ చూస్తున్నాం, ఎన్నో విషయాలు చూస్తున్నాం బయట. నిన్న మొన్న ప్రతిరోజు ఒక న్యూస్ వింటే చాలా 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 బాధ అనిపిస్తుంది. సొసైటీ సంఘం ఇంత దూరాలు అయిపోయిందా, ఇంత బ్యాలెన్స్ అయిపోయిందా ఈ సొసైటీ. మన భక్తులు మన కాన్సెప్ట్ అనుకుంటుంది వాయిస్ ప్రతి ఒక్కరికి లక్ష్యం ఉంటుంది, గోల్ ఉంటుంది. ఇది మన గోల్ కాదు, ఇది మన లక్ష్యం కాదు. మనకు మన నమ్మకం వాళ్ళ తల్లిదండ్రులకు మంచి మెసేజ్ ఇవ్వాలి, మంచి భవిష్యత్తు ఇవ్వాలి, వాళ్ళ కళలు సాధన చేయాలి, మనకు మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలి. సో ఇట్లాంటి